నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిజమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిజమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. నీ దయలు నీ కృపలు కాచితివి గతకాలము. నీ దయలు నీ నీడలు కావుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుము, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలు నీ కృపలు కాచితివి గతకాలము. కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. చిరునవ్వు తోడ కష్టములు నోర్వా, సంసార నావను సరిగా నడిపించ, సంసార నావను సరిగా నడిపించ. నీవే సహాయమీయుమా, ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుమున దంపతులను. స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమం అంతటిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, అయా విధముగా పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీ నామములకు మరింత మహిమ తెచ్చుకొని ఈ వివాహం పరిశుద్ధంగా మీరు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మా తండ్రి డాక్టర్ కుమేరాన్ని బట్టి, డాక్టర్ లక్ష్మిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమున నీ ఉచితమైన కృపలో వీరిద్దరిని పరిశుద్ధ వివాహము ద్వారా ఐక్యపరుస్తూ నూతన కుటుంబ వ్యవస్థలోనికి ప్రవేశింప చేస్తున్న విధానము. వధువు ప్రవేశిస్తుండగా అందరూ దయతో లేచి ఉండగా ఏకైక పుత్రిక డాక్టర్ కుమీరా అనే ఆమెకును కాదారి రంగనాథం మరియు రమణమ్మ గారి కుమారుడు డాక్టర్ లక్ష్మయ్య గారికి వివాహం జరిపించడానికి మరి 10:30 మనం ఇక్కడ రావాలని కోరుకున్నాం. మరి ఈరోజు వీరిద్దరికి సోషల్ మ్యారేజ్ చేస్తున్నామని మీ అందరికి నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. మన మధ్య నుండి పెద్దలు సోషల్ మ్యారేజ్గా దీన్ని చేస్తామని మరి ఒక్కసారి తెలియజేస్తూ ఉన్నటువంటి వాక్య పరిచయం చేయడానికి గుంటూరు నుండి డాక్టర్ కె డేవిడ్ నిరీక్షణ్ రావు గారు వారి మధ్య ఉన్నారు. అదేవిధంగా మరి గుంటూరు నుంచి అభిషక్తులు
సురేష్ కుమార్ గారు, ప్రసన్న కుమార్ గారు, అదేవిధంగా మా మధ్య స్వరూప్ కుమార్ గారు, దయానందం గారు, వారందరూ అభిషక్తులు ఉన్నారు. We welcome you all for this auspicious wedding occasion of Chiranjeevi Dr. Lakshmaya and Chiranjeevi Saubhagyavati Dr. Kumera. On behalf of both families, we welcome you all. On behalf of Zion Lutheran Church and both families. ఈ సమయంలో అందరూ లేచి నిలబడితే పరిశుద్ధ ఆమేన్. దేవా నాయందు శోధ హృదయము కలుగచేయము నాయా స్థిరమైన మనసును తనముగా పుట్టించుము నీ సన్నిధానములో నుండి నాను త్రోసి వేయకుమా. ప్రార్థించుకుందాం. ఓ ప్రభు అయిన దేవా, పరలోకపు తండ్రి, దైవవాక్యమనడిని దివ్యమైన వెలుగు వలన మేము నీ కుమారుని తెలుసుకున్నట్లు అనుగ్రహించున్నావు. మేము నీ సత్యపు వెలుగులో ఎల్లప్పుడూ నడుచులాగున మమ్మల్ని నీ పరిశుద్ధాత్మతో నింపి మా రక్షకుడైన క్రీస్తునందలి నమ్మకమును బట్టి ఆనందించుచు తొదకు నిత్య రక్షణలందునట్లు అనుగ్రహింపమని నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ వివాహం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 2 వర్సెస్ ఫ్రమ్ 18 to 24. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు శ్రీ ఎన్పి ప్రసాదరాజు గారు వచ్చి చదువుగా విందాం. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనము నుండి 24వ వచనం వరకు. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను శ్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరై యుందురు. ఇంతటితో పాఠ్యభాగం. మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవ కళ్యాణ పద్ధతి మహిని ఇంచుగా, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వివాహపు వెడ్డింగ్ కార్డ్ చూడగానే నన్ను ఆకర్షించింది. ఈ బిడ్డలిద్దరూ చక్కగా ఉన్నతమైన విద్యను అభ్యసించారు. డాక్టర్ లక్ష్మయ్య ఎంఎస్సి హార్టికల్చర్, పిహెచ్డి కనిగిరి అగ్రికల్చరల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నారని విన్నాను. చాలా సంతోషం. అలాగే మా బిడ్డ దగదగ మెరిసిపోతుంది డాక్టర్ కుమీరా.
తాను అసిస్టెంట్ ప్రొఫెసర్ అగ్రికల్చరల్ కాలేజ్ మార్కాపూర్లో పనిచేస్తుంది. త్వరలో ఇద్దరు కలిసి కనిగిరిలో మరి వారి వైవాహిక జీవితం ప్రారంభించడానికి దేవుడు మార్గం సుగమం చేశాడని విని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ లోకాన్ని ప్రేమతో నింపాలంటే ఆయన ఒక మంచి ఆలోచన చేశాడు. అందరిని ఒక్కసారే మరి లోకం అంతా ప్రేమ నింపాలంటే ఇలా వేరువేరు తలంపులతో ఉన్నటువంటి వ్యక్తులతో సాధ్యం కాదు. కాబట్టి చిన్న చిన్న యూనిట్లుగా, కుటుంబ యూనిట్స్గా ఏర్పాటు చేసి భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకుంటూ, వారు తమ బిడ్డలను ప్రేమించుకుంటూ, ఈ రీతిగా కుటుంబాలలో ఉన్నటువంటి ప్రేమ ఆ చుట్టరికాలను బట్టి ఇంకా సంబంధ సామ్యాలను బట్టి లోకమంతటా విస్తరించాలి, దేవుని ప్రేమ ఫలించాలి అని దేవుడు సంకల్పించి ఆయన ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. కాబట్టి ఈ వివాహ వ్యవస్థను పరిశుద్ధ వివాహం అని పిలుస్తారు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ కాబట్టి ఇది మరి పరిశుద్ధ వివాహం అని పిలువబడుతుంది. చాలాసార్లు మనం ఒక మాట వింటాం, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. అంటే దేవుని సంకల్పము చొప్పున ఈ వివాహాలు జరుగుతాయని. వరుడా వినుమా నీవి సందేశం, వరుడా వినుమా నీవి సందేశం, క్రీస్తుకు మాదిరి నీ జీవితం, సంఘమనే శరీరానికి క్రీస్తే శిరసై ఉన్నట్టుగా నీ భార్యకు నీవు శిరస్సువై ఈమెను ప్రేమించి పోషించి సంరక్షించడమే నీ ధర్మం, సంరక్షించడమే నీ ధర్మం. కళ్యాణమన్నిటిలో ఓ ఘనమైన కార్యం, దేవత్వములోనా అది గొప్ప మర్మం. క్రీస్తుకు సంఘానికి ఈ వివాహం సాదృశ్యం, క్రీస్తుకు సంఘానికి మీ వివాహం సాదృశ్యం. డాక్టర్ లక్ష్మయ్య ఈ మాటలు పాట రూపంలో ఉన్నాయి, అక్షరాలుగా నేను చెప్తాను. క్రీస్తుకు మాదిరి నీ జీవితం, సంఘం అనే శరీరానికి క్రీస్తే శిరస్సై ఉన్నట్టుగా నీ భార్యకు నీవు శిరస్సువై ఉండాలి. ఈమెను ప్రేమించి పోషించి సంరక్షించడమే నీ ధర్మం. గుర్తుపెట్టుకో. మరి డాక్టర్ లక్ష్మీగా చెప్పారు, నాకేం చెప్పారని మా అమ్మాయి కుమేర అంటూ ఉందేమో. వధువా వినుమా నీవి ఉపదేశం, కుమీరా వినుమా నీవి ఉపదేశం, మాదిరి నీవు సంఘానికి, సంఘము క్రీస్తుకు విధేయత చూపుచున్నట్టుగా నీ భర్తకు విధేయురాలవై ఇతనిని ప్రేమించి గౌరవించి లోబడియుండుటయే నీ ధర్మం, బడియుండుటయే నీ ధర్మం. కళ్యాణమన్నిటిలో ఓ
ఘనమైన కార్యం దేవత్వములోనా అది గొప్ప మర్మం క్రీస్తుకు సంఘానికి ఈ వివాహం సాదృశ్యం క్రీస్తుకు సంఘానికి ఈ వివాహం సాదృశ్యం. అమ్మా, ఈ పాటలో నీకున్నటువంటి మాటలు: వధువా వినుమ నీవి సందేశం ఉపదేశం, మాదిరి నీవు సంఘానికి, సంఘము క్రీస్తుకు విధేయత చూపుతున్నట్లుగా లక్ష్మయ్యకు, డాక్టర్ లక్ష్మయ్యకు నీవు విధేయురాలవై ఆయనను ప్రేమించి గౌరవించి లోబడి ఉండుటయే నీ ధర్మం. నాకు పెళ్ళై దాదాపు నెక్స్ట్ ఇయర్కి 50 సంవత్సరాలు నిండుతాయి. 49 సంవత్సరాల అనుభవంతో చెప్పేది ఏంటంటే, పురుషుడు ఏం కోరుకుంటాడంటే గౌరవాన్ని కోరుకుంటాడు. నా భార్య నన్ను గౌరవించాలి. ఇక్కడి నుంచి ఎలా పిలిచేవో నాకు తెలియదు, కానీ ఇక ముందు ఇక్కడి నుంచి తప్పకుండా అండి అని పిలవాలి. భార్య ఏం కోరుకుంటుందంటే, ఎన్ని నగలు ఇచ్చావు, ఎన్ని చీరలు పెట్టావు, ఈ కాదు, ప్రేమగా మాట్లాడాలని కోరుకుంటుంది. ఈ రెండు బైబిల్ చెప్పే సూత్రాలు, అనుభవ సూత్రాలు. కాబట్టి వీటిని పాటించండి. మంచి క్రైస్తవ కుటుంబంగా, మాదిరి క్రైస్తవ కుటుంబంగా సమాజానికి, సంఘానికి, అలాగే ప్రపంచానికి కూడా దీవెనకరంగా జీవించాలని, త్వరలో మంచి పిల్ల పాపలతో మీరు ఆశీర్వదింపబడాలని, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని మిమ్మల్ని దీవిస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి కుటుంబానికి, పాస్టర్ గారులకు వందనాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. విష్ యూ ఎ లాంగ్ అండ్ హ్యాపీ అండ్ బ్లెస్సెడ్ మ్యారీడ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. హెచ్చరికలు అంటే వివాహము ఏర్పడిన ఉద్దేశం ఏంటి? పెద్దలందరూ కలిసి వివాహాన్ని ఈ విధంగా జరిపించడంలో ఉద్దేశము, తర్వాత అది ఎంతో బాధ్యతాయుతమైనది అని తెలుసుకోవడానికి మన పెద్దలు రూపించిన హెచ్చరికలు నేను వేగంగా చదువుతాను, మీరు లేటుగా వచ్చారు కనుక. వివాహము ఏర్పడిన హేతువు, ద రీజన్ ఏమనగా, మొదటిది దేవుడు తన చిత్త ప్రకారము మనుష్య జాతి వృద్ధి పొందినట్లును, పిల్లలు ప్రభు యొక్క భయమునందును శిక్షయందును ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కారణముగా పెంచబడినట్లును వివాహము ఏర్పడి ఉన్నది. రెండవది ఏంటంటే, దేవుని చేత నాటబడిన స్వాభావికమైన కోరికలను అపేక్షలు పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లును, దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే పవిత్రులుగా జీవించున్నట్లును ఈ వివాహం అనే వ్యవస్థ ఏర్పడి ఉన్నది. మూడవది, సుఖదుఖములలో ఒకరికొకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉండునట్లు ఇది ఏర్పడి ఉన్నది. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినది, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటైన సహాయము వాని కొరకు చేయుదును అని ఆ రోజున దేవుడు తన ఆలోచన ప్రకారంగా మరి ఇవన్నీ ఉద్దేశాలు నెరవేర్చడానికి ఈ వివాహము ఏర్పడి ఉన్నదని మీరు గ్రహించి ఒక బాధ్యతాయుతమైన ఆ స్థితిలోకి ప్రవేశిస్తున్నారని గ్రహించి మరి ముందుకు వెళ్ళవలసిందిగా వాక్యము హెచ్చరిస్తూ ఉంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వివాహ ప్రకటన విందామండి. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం తిరుమలమ్మ గ్రామ వాస్తవ్యులు శ్రీ కటారి రంగనాథం రమణమ్మ గారి ఏకైక కుమారుడు చిరంజీవి కటారి లక్ష్మయ్య అనే ఆయనకును, పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నాగార్జున నగర్ సత్తెనపల్లి వాస్తవ్యులు శ్రీ నీలం పీటర్ ప్రసాద్ రాజు గారు, శ్రీమతి శాంతి మృదుల గారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి నీలం కుమిరా అనే ఆమెకును దేవుని ఏర్పాటు ప్రకారం 26/4/2024 శుక్రవారం ఉదయం 10:30 ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమయమందు శ్రీ వెంకటేశ్వర గ్రాండ్ కళ్యాణ మండపం నందు ఈ వివాహము జరుగుతున్నది కనుక వీరిరువురు పరిశుద్ధ గృహస్థ జీవనంలో ఈ సోషల్ మ్యారేజ్ ద్వారా ఒకటవుతుండగా వీరి నిమిత్తమై మీ ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. వీరు జతపరచకూడదని
న్యాయమైన సహాయతులు ఎవరిని కనపరిచినట్టు వారు తమ ఆక్షేపాలు ఈ సమయం అందే తెలియచేయాలి. లేని ఏళ్ళ వీరి జీవితాంతం మీరు ఊరక ఉండవలసిందే. ఇది చివరి ప్రకటన. మాకు ఎటువంటి ఆక్షేపణలు లేనివైనటువంటి వారు, మేజర్ అయిన వారు మీ కుడి హస్తాలు చూపిస్తే మేము ఈ సోషల్ మ్యారేజ్ చేయటంలో ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్తాం. ప్రమాణం విందాం. ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం. డాక్టర్ లక్ష్మయ్య, నువ్వు ఈ స్త్రీని అనగా డాక్టర్ నీలం కుమేరాను వివాహం చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాను. ఈమెను అనగా డాక్టర్ నీలం కుమేరాను ప్రేమించి, ఆదరించి, ఘనపరిచి, సుఖదుఖములను సంరక్షించి మీరిద్దరు బ్రతుకునంత కాలం ఇతరులు ఎవరిని ఆశింపక మరి ఈమెతోనే అనగా డాక్టర్ నీలం కుమేరాతోనే కాపురము చేయుదువా? డాక్టర్ నీలం కుమేరాతోనే కాపురం చేస్తాను. వెరీ గుడ్. ఓకే ఓకే చెప్పేళ్ళ సార్. నువ్వు చెప్తాలి. డాక్టర్ నీలం కుమేరా, నీవు పురుషుని అనగా డాక్టర్ కతారి లక్ష్మయ్యను నీ భర్తగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? జీవించదను. ఈయనను అనగా డాక్టర్ కతారి లక్ష్మయ్యను ప్రేమించి, ఆదరించి, ఘనపరిచి, సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలం ఇతను ఎవరిని ఆశింపక ఈయనతోనే అనగా డాక్టర్ కతారి లక్ష్మయ్యతోనే కాపురము చేయుదవా? చేసేదాను. డాక్టర్ కతారి లక్ష్మయ్యతోనే కాపురం చేసేదాను. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచిదండి. ఈ సమయంలో వరులు ఇరువురు యొక్క తల్లిదండ్రులు వచ్చినట్లయితే కన్యాదానం కార్యక్రమం జరిగిద్దాం. ఐ ఇన్వైట్ బోత్ ద పేరెంట్స్, బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్. డాక్టర్ లక్ష్మయ్య గారి యొక్క పేరెంట్స్, డాక్టర్ కుమేరా గారి పేరెంట్స్ వచ్చినట్లయితే కన్యాదానం కార్యక్రమం జరిగిద్దాం. చేతులు పట్టించాలండి. దయతో రండి. డాక్టర్ కతారి లక్ష్మయ్య అను నేను, డాక్టర్ కతారి లక్ష్మయ్య అనే నేను, డాక్టర్ నీలం కుమేరా అను నిన్ను, డాక్టర్ నీలం కుమేరా అనే నిన్ను నా భార్యగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. థ్యాంక్ యూ అమ్మా. దయతో దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమిదిగనిమ్ము పావన యేసుని ద్వారమును నవను కరుణ ఆకరుణవగును మోదమును కోసము నింపగుతూ సహింపున వీరుతు వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకు గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరింపుము. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరింపుము. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించున్నాను. నూతనంగా పరిశుద్ధ వివాహ వ్యవస్థలోనికి ప్రవేశించినటువంటి నూతన వధువరులు డాక్టర్ లక్ష్మయ్య, డాక్టర్ కుమేరాకు శుభాశీస్సులు తెలియజేస్తున్నాం.
చక్కని వర్తమానం విన్నారు. నేనేం చెప్పను కానీ 3 మాటలు ముచ్చటగా చెప్పి నేను నా గ్రీటింగ్స్ క్లోజ్ చేస్తాను. ఒక చక్కని కీర్తన పాడారు. సంసారం అనేది ఒక పెద్ద నావ. ఆ నావను జాగ్రత్తగా దరికి తీసుకుని వెళ్ళాలి. నూతనముగా వివాహ వ్యవస్థ మీరు ప్రవేశించున్నారు. 3 మాటలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మనకి ఆల్ఫాబెట్స్ ఉన్నవి కదా ఇంగ్లీష్లో, ABC. ఆ 3 మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఏ అంటే యూ మస్ట్ బి అబౌట్ టుగెదర్. మీరు ఒకరిలో ఒకరు నివసించాలి. రెండవది యూ మస్ట్ బి బౌండ్ టుగెదర్. మీరు పవిత్రమైన బంధం కలిగి మీరు జీవించాలి. మూడవది యూ మస్ట్ టేక్ కేర్ టుగెదర్. ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ కలిగి ఉండాలి. అంకుల్ చెప్పిన పాట పాడినటువంటి భావం కూడా అదే. ఒకరి పట్ల ఒకరు గౌరవము, ప్రేమ, అభిమానము కలిగి ఉన్నప్పుడు సంసారం అనే నావ చాలా ఈజీగా అద్దరికి తీసుకుని వెళతాం. కనుక ఒకరి పట్ల ఒకరు ఎల్లప్పుడూ ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యూ మస్ట్ లవ్, యూ మస్ట్ ఆనర్, యూ మస్ట్ బైండ్ టుగెదర్. ఒకరి పట్ల ఒకరు ప్రేమ, అనురాగం కలిగి ప్రశాంతమైన జీవితం కలిగి జీవించాలని సేవకునిగా నేను తెలియజేస్తూ ఈ నా శుభాకాంక్షలు ముగిస్తున్నా. మే గాడ్ బ్లెస్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మాయి వధువు నా 2వ మనవరాలు, ముద్దుల మనవరాలు మొదటిది, ఇది 2వది. 3 నాకు మనవరాళ్ళు. 2వ అమ్మాయి వివాహం జరగటం చాలా సంతోషంగా ఉన్నది. తర్వాత ఈ సెలక్షన్ కూడా వీళ్ళు చక్కగా అండర్స్టాండ్ చేసుకుంటూ అగ్రి అయ్యారు కాబట్టి మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. నేను చెప్పే మాట ఏంటంటే, ఎవరైనా చెప్పిన మాట మీరు వినండి, చెప్పుడు మాటలు మాత్రం వినొద్దు, అంతే. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. రైట్, థ్యాంక్ యూ. కూడా మరి మాల ధారణ జరుగుతున్నప్పుడు మాంగళ్య ధారణ అయింది. ఇప్పుడు వరమాల ధరించుకుంటున్నారు. చప్పట్లు కొట్టి అభినందిద్దాం. దేవుడు వ్యక్తపరిచిన దానిని మనుష్యుడు వేరు చేయకూడదు. అయితే అందరూ ఆమెన్ చెబుదాం. ఆమెన్. దైవజనులందరూ బెడ్లు ఇరువురిపై మీ హస్తాలు ఉంచినట్లయితే నా ఆది తల్లిదండ్రులు కలుగజేసి వివాహమునందు వరైక్యతను పవిత్రపరిచిన ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని పవిత్రపరిచి మీ శరీరాత్మములందు ఆయన సంతోషపరచుచు మరణ పర్యంతము పరిశుద్ధమైన ప్రేమలో జీవించినట్లు అనుగ్రహించును గాక. ఆమెన్. ఆమెన్. దయతో కూర్చోండి. దయతో అక్షంతలు డిస్ట్రిబ్యూట్ చేయండి. మన మధ్యలో ఇంకా 2 గ్రీటింగ్స్ చెప్పేవారు ఉన్నారు. శ్రీ కేబీఆర్ జయప్రసాద్ గారి నుంచి గ్రీటింగ్స్ చెప్పవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. కుమేరా డాక్టర్ లక్ష్మణ్, they were not in a position to listen our words. They are busily engaged with one another. That's very important. Hello, would you like to listen a few minutes? మీకు ఇద్దరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు మ్యూచువల్ లవ్, రెస్పెక్ట్ అండ్ అండర్స్టాండింగ్. యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్. వీ నీడ్ నాట్ సే అండ్ వీ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ది థింగ్స్ టు యూ. ఐ విష్ ఆల్ ద బెస్ట్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో శ్రీ తమలం సాల్మన్ గారిని కూడా గ్రీటింగ్స్ అందిస్తూ కోరుతున్నాను. కృష్ణనందు ప్రియమైన దైవజనులు, సంఘ కాపర్లు ఇరువురికి, మరియు అంతకుముందు మా చర్చి నందు పనిచేసినటువంటి ఉభయ పాస్టర్ గారులకి, మరి పెద్దలు నిరీక్షణ రావు గారికి, వేదిక చిన్న పెద్దలకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు వివాహానికి ముఖ్యకర్తలైనటువంటి పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెకు వివాహ దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా వ్యక్తిగతంగా, మరి నా కుటుంబ పక్షాన, మరియు
మా చర్చి జైన్ లూథరన్ చర్చ్ సంఘ పక్షాన మీ ఇరుగురికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీకు ఆల్రెడీ మరి నిశ్చితార్థం రోజు చెప్పడం జరిగింది. జస్ట్ ఆ సూత్రం పాటించుకుంటూ ముందుకు నడవండి. ఇంకొక చిన్న విషయం, మనం బైబిల్ గ్రంథం నుండి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదని మనకు వాక్యం చెప్పి ఉన్నది. దీని యొక్క మర్మం తెలుసుకుంటే చాలా విషయం మరి మనకు అర్థమైంది. ముత్యము ఎలా తయారైద్ది, అసలు అంతకన్నా విలువైనది భార్య అనేటువంటిది మనకి భక్తుడు చెప్పాడు. ముత్యం ఎలా తయారైద్ది అంటే ఆల్చిప్ప అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ ఆల్చిప్ప తన యొక్క దైనందిన కార్యక్రమంలో ఇలా ఓపెన్ అయినప్పుడు వర్షపు నీటి బొట్టు ఆ ఆల్చిప్పలో పడిద్ది. వర్షపు నీరు అంటే చాలా పవిత్రమైనటువంటి జలం. అటువంటి పవిత్రమైనటువంటి నీటి బొట్టు ఆ ఆల్చిప్పలో పడినప్పుడు అది అలా 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 రొటేట్ అయ్యి ఆ వర్షపు నీటి బొట్టే ముత్యములాగా తయారైంది. ఓకే, అంత పవిత్రమైనటువంటి జలము ఒక ముత్యములాగా తయారైంది. అంతకన్నా విలువైనది గుణవతి అయిన భార్య. సో మరి అటువంటి భార్య నీకు దొరికినందుకు నువ్వు కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ మీ ఇద్దరు ఒకరినొకరిని గౌరవించుకుంటూ పెద్దలు నిరీక్షణ రావు గారు చెప్పినట్టు నాకు చాలా నచ్చింది. భర్త భార్య నుండి గౌరవాన్ని కోరుకుంటాడు, భార్య భర్త నుంచి ప్రేమ కోరుకుంటుంది. ఇది తెలుసుకుని నడిచినటువంటి మీ జీవితం ఇంకా అసలు మీకు తిరుగుండదు అన్నమాట. సో ఆల్ ది బెస్ట్. మీ లైఫ్ ప్రయాణం చాలా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సార్. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘము, వరుణి వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘము, వరుణి వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది.
బుద్ధిగా సిద్ధపడన్ దిద్దుము నీ ప్రియ బిడ్డలుగన్ ఇద్దరు వీరిద్దరును శుద్ధులై నిన్ను సేవించుటకై శ్రద్ధతో బుద్ధిగా సిద్ధపడన్ దిద్దుము నీ ప్రియ బిడ్డలుగన్ దేవరని దీవెనలో ధారాళముగను వీరలపై పాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని ద్వారగను దేవరని దీవెనలో ధారాళముగను వీరలపై పాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని భోజన కార్యక్రమ సంస్థను తోడైంది ఇరువురిపై మీ దీవెనలు మెండుగా కృమరించి ఆశీర్వదించుమని భూఫల గర్భఫల ఇహపర దీవెనలతో దీవించుమని యేసునామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం దయచేయి, మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, శోధనలు తేక దుష్టుని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవు అయినవి ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, ప్రభు నీ మీద తన సంధికాంతులు ఉదయింపజేసి మీకు సమాధానము మీ యొక్క నూతన గృహస్థ జీవనకు త్రేక దేవుడు తోడైండి మిమ్మల్ని దీవించునుగాక ఆమేన్. ఆశీరా రంబుల్ మా మీద వర్షింప చేయుమీసా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము మాహిమీదా కృమారించుమో దేవా గ్రమార ప్రేమ వర్షము కృమారించుమో దేవా ఆమేన్. గాడ్ బ్లెస్. ఈ సమయంలో గిఫ్ట్స్ బహుకరించే దయతో వరుస క్రమంలో రాసుకోదాం. రాఘవ గారికి పరమున నిర్ణయమే పరిణయమాయే నీలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా పరమున నిర్ణయమే పరిణయమాయినా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా వీడని అనుబంధమే వేసావు నీవు ఇలా ఆనందరాగాలలో ఉండాలి ఎల్లవేళలా పరమున నిర్ణయమే పరిణయమాయినా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో మొదలాయెను ఆహ జీవిత పయనం మరువరానిల చేసిన ప్రమాణం పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువాని సంకల్పమే పాడాలి ఒక పాటలా
దేవా, నీ సేవకే నన్ను పిలిచిన నా ప్రభువా. నా జీవితం నీకంకితం, నా సమస్తం నీకు స్థితం. నిన్ను కీర్తింతును, నిన్ను ధ్యానింతును, నిన్ను ప్రార్థింతును, నిన్ను ప్రకటింతును. నిన్ను కీర్తింతును, నిన్ను ధ్యానింతును, నిన్ను ప్రార్థింతును, నిన్ను ప్రకటింతును. నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము. నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా, నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము. నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము. శుభదినమున నవదంపతులను దీవించగదేవ, శుభప్రదమున రావా. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా, శుభప్రదమున రావా. వధువు వరుడు జంటను చూడు, వధువు వరుడు జంటను చూడు. మీ దీవెనలతో నింపుము నేడు కళ్యాణ వైభోగమే, ఇది కానాను వివాహమే. ఇది కళ్యాణ వైభోగమే, ఇది కానాను వివాహమే. ఈ శుభదినమున నవదంపతులను ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమాన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమైన నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా,
యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమైన నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమైన నీతో ఉండని జుంటి తేనెదారుల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా జుంటి తేనెదారుల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా నీ ప్రేమలోనే నేనుండిపోని నీ సేవలోనే నన్ను సాగని నీ ధ్యాసలోనే మై మరచిపోని నీ వాక్కు నాలో నెరవేరని నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా నీ ప్రేమలో ప్రయాణమే నీ బాటలో ప్రభాతమే నీ ప్రేమలో ప్రయాణమే నీ బాటలో ప్రభాతమే నీవేగాశ్రయం నీలోనే జీవితం సజీవుడా పదే పదే నీ పాడి కీర్తించనా సదా నిన్ను కొనియాడనా నీ ప్రేమలో ప్రయాణమే నీ బాటలో ప్రభాతమే ప్రేమమయా నా యేసయ్యా నా ప్రాణమే నీవేనయ్యా హో యేసయ్యా నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్తుతి గీతము యేసయ్యా నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్తుతి గీతము యేసయ్యా నీవేగా తొలి కిరణము నాలోన వెలిగిన రవి కిరణము ఈనాడు ఆరని నా దీపము నా జీవితానికి ఆధారము
వెయ్యి కళ్ళతో వేల కళ్ళతో వెచ్చి క్రీస్తు వధువు సంగమందు నిలిచి ఉందుము. వెయ్యి కళ్ళతో వేల కళ్ళతో వెచ్చి క్రీస్తు వధువు సంగమందు నిలిచి ఉందుము. వెయ్యి నోళ్ళతో వేల నోళ్ళతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము. వెయ్యి నోళ్ళతో వేల నోళ్ళతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము. ఎన్నెన్నో ఇంకా ఎన్నో మేలున్న దివ్యలోకమందు చింగులేసే పరమ యెరూషలేము చేరి కొత్త పాట పాడుదాం. పరమ తండ్రి చెంత చేరి విందు పాట పాడుదాం. ప్రాకారము గల నగరములో నా శ్రేష్టమైన మహిమాశ్రయమందు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఆనందించదము. దేవుని ముఖ దర్శనము విడువక అనుదినము అనుక్షణము అలయక ఆయన ఆలయమందే నిలిచి ఆరాధించదము. ఆశలేమును తన వధువుగా మన సియోను రాజు వరుడుగా స్తుతి గానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే. ఆశలేమును తన వధువుగా మన సియోను రాజు వరుడుగా స్తుతి గానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే. వెయ్యి కళ్ళతో వేల కళ్ళతో వేచి క్రీస్తు వధువు సంగమందు నిలిచి ఉందుము. ఆయన మనలో నివాసముండును. ఆయన మనకు ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణ్యాచగలనా నీ కార్యము వివరించగలనా నీ మేలులను. వర్ణ్యాచగలనా నీ కార్యము వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ
రక్షణ పాత్ర పూచి